కార్తీక మాసం చివరికి రాగానే తెలుగువారికి పోలి కథ గుర్తుకు వస్తుంది. కార్తీక మాసంలో వెలిగించే దీపం అందించే శుభాలను పవిత్ర హృదయంతో శివుణ్ణి కార్తీకంలో ఆరాధిస్తే లభించే పుణ్యం ఎలా ఉంటుందో మనకి పోలి స్వర్గానికి వెళ్లే ఘట్టం వివరిస్తుంది. ఇంతకీ ఎవరి పోలి, ఆమె కథ ఏంటో తెలుసుకుందాం. పూర్వం ఓ ఉమ్మడి కుటుంబంలోని 5 కోడళ్ల కంటే చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు బాల్యం నుంచే దైవ భక్తి ఎక్కువ. ఆమె భక్తి అత్తగారికి కంటగింపుగా ఉండేది. దీంతో కార్తీక మాసంలో మిగిలిన కోడళ్లను తీసుకుని నదీ స్నానం చేసి అక్కడే దీపాలను వెలిగించి వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెట్టి తాను పుణ్యం సంపాదించుకుంటుందో అనే అసూయతో నదీ స్నానానికి వెళ్లే ముందు ఇంట్లోని నూనె, దీపారాధన సామాగ్రి దాచి వెళ్లేది. అత్తగారి ధోరణికి బాధపడిన పోలి చేసేదేమీ లేక పెరట్లో కాసిన పత్తి చెట్టు నుంచి కాసింత పత్తితో ఒత్తిని చేసి మజ్జిగ చిలికి పక్కన పెట్టి కవ్వానికి ఉన్న కొద్దిపాటి వెన్నపూసను రాసి దీపాన్ని వెలిగించేది. అత్తగారు చూస్తే ఊరుకోరనే భయంతో ఆ దీపాన్ని బుట్ట కింద దాచేది. కార్తీక మాసపు చివరి రోజైన అమావాస్య రోజున పోలికి చేయలేనంత పని చెప్పిన అత్తగారు కోడళ్లతో నదీ స్నానానికి వెళ్ళింది. కానీ పోలి ఎప్పట్లాగే ఇంటి పనులు పూర్తి చేసి భక్తితో కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్న పోలిని చూసిన దేవతలు కరుణతో ఆమె జీవించి ఉండగానే స్వర్గానికి తీసుకెళ్లేందుకు బంగారు విమానంతో ఆమె ఇంటికి దేవతలంతా వస్తారు. ఇది చూసిన ఆమె అత్తగారు తోటి కోడళ్లు అది తమ భక్తి ప్రభావమే అనుకునేసరికి అందులో పోలి ఎక్కి కూర్చోవడంతో ఆమెకు మోక్షం దక్కకుండా చేయాలని ఎగరబోతున్న విమానం నుంచి ఆమె కాళ్లు పట్టి లాగబోగా విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని, ఎవరికైతే నిష్కలమైన మనసు ఉందో వారికి మాత్రమే స్వర్గానికి అనుమతి లభిస్తుందని చెప్పారు. నాడు నిష్కల్మషమైన భక్తితో మోక్షాన్ని పొందిన పోలి కథను కార్తీక మాసం చివరి రోజున తెలుగునాట మహిళలంతా గుర్తు చేసుకుంటారు. ఈ రోజున పోలిని తలుచుకుంటూ ఉదయాన్నే అరటి దొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని, స్వయం పాకాన్ని దానం చేస్తుంటారు. భగవంతుని ఆరాధనలో భక్తి ముఖ్యం తప్ప ఆడంబరాలు కాదని, అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత అవసరమని మనకు పోలి కథ బోధ